పిల్లల సంక్షేమ కమిటీలు ఉన్నాయి, అవును. ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా GRC అవసరం ఏమిటి అనేది పెద్ద ప్రశ్న. అయితే మనం ముందుగా అనుకున్నట్టు అది ప్రాథమికంగా ఏంటంటే ఇన్ని వ్యవస్థలు కూడా మనం విశ్లేషించి నిర్మోహమాటంగా న్యాయంగా ఆలోచన చేసి చూస్తే ఇవన్నీ కూడా సగభాగానికే పనిచేస్తున్నాయి అంటే స్త్రీలు అందరూ ఒకేలాగా లేరు. స్త్రీల్లో కూడా వర్గ తేడాలు ఉన్నాయి. ధనిక వర్గం ఉంది, పేద వర్గం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు తక్కువగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ తేడాలన్నీ మనం గమనించి చూసినట్లయితే కనుక ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చదువు పరంగా కానీ కులపరంగా కానీ మరి పేద ధనిక తారతమ్యాల్లో దారిద్ర్య దిగువన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ మహిళలు ఎవరికి న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావట్లేదు. ఎందుకంటే ఈ సంస్థలు వ్యవస్థలు అన్నీ కూడా ఒక దరఖాస్తు ఫారాన్ని పుచ్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తేనే న్యాయాన్ని అందించడానికి సంసిద్ధం అవుతాయి. అంతేకాని ఎవ్వరు కూడా నీకేం బాధ ఉందమ్మా అని గ్రామంలోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగే మనిషి ఉండరు. సో ప్రస్తుత పరిస్థితి ఇది. ఆ పరిస్థితిలో మరి ఈ మహిళల్లో సగభాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ సగభాగానికి అందట్లేదు అనేది మనం అనుకోవాలి. ఓకే. సో అలా అనుకున్నప్పుడు ఈ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ చివరి స్టెప్ దాన్ని కూడా పూర్తి చేసినప్పుడే సంపూర్ణ న్యాయం సంపూర్ణంగా అందరి మహిళలకి అందుతుంది అనేది. సో అది లక్ష్యం. ఓకే. ఇప్పుడు GRCలు అసలు ఎలా పనిచేస్తాయి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? GRCలు ఎలా పనిచేస్తాయంటే గ్రామంలో మనకి ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తరఫున ఏర్పాటు చేసినటువంటి స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఓకే. అవి అందులో 47 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా 10 మంది 10 నుంచి 15 మంది ఒక సంఘంలో ఉంటుంటారు. సో ఆ 10-15 మంది సంఘం ఏదైతే ఉందో ఆ చిన్న సంఘం, ప్రతి చిన్న సంఘంలో మనము ఒక జెండర్ పాయింట్ పర్సన్ అనే వ్యక్తిని ఎంపిక చేస్తున్నాం. ఆ వ్యక్తి ఏం చేస్తారు అంటే ఒక రకమైన జెండర్ ఎంక్వైరీ చేస్తారు. అక్కడ జెండర్ ఎంక్వైరీ అంటే ఎవరికైనా ఇందులో బాధలు ఉన్నాయా అంటే కుటుంబ హింసకు సంబంధించి కానీ లేదా ఆడపిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇలాంటి హింసకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా కనుక్కుంటారు. అదే సందర్భంలో మద్యపానం లేదా మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ ఇలాంటి దురాచారాలుగా పేరుకుపోయినటువంటి పెద్ద సమస్యలను కూడా ఏమన్నా అక్కడ పనిచేస్తున్నాయా, ఎవరిళ్ళలో ఉన్నా అది ఎఫెక్ట్ చేస్తూ ఉందా అనే విషయాన్ని కూడా వాళ్ళు గమనిస్తారు, అడుగుతారు. ప్రశ్నల ద్వారా అడిగి సమస్యలను తెలుసుకుంటారు. ఒక మనిషి తన చుట్టూ ఉన్న తనతోటి ఇంకొక 9 మంది విషయాలు తెలుసుకోవడం అనేది చాలా సులభం. అది కేవలం సంస్థలో కూర్చుని ఆ సంఘంలో కూర్చుని ప్రశ్నల ద్వారానే కాదు, జనరల్గా కూడా మనకి అర్థమవుతుంది. ఎక్కడైతే మద్యపానం ఎక్కువగా అక్కడే ఉంది, మద్యపానం ఎక్కువగా ఉన్న దగ్గర ఈ గృహహింస అనేది కూడా ఎక్కువగా ఉంది. మనకి NFHS స్టడీస్ కూడా రీసెంట్గా 6th స్టడీ వచ్చింది. ఆ స్టడీ ప్రకారం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ట్రెండ్ ఎలా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు గృహహింస ఎక్కువైపోయింది. మళ్ళీ డౌరీ ఆ మధ్య తగ్గింది, కానీ ఈ డౌరీ సమస్య అంటే వరకట్నం సమస్య అనేది కింది వర్గాల్లో, కింది మధ్యతరగతి మహిళల్లో బాగా బాధపడుతున్నారు. మళ్ళీ కింది వర్గాల్లోకి ఇది బాగా ప్రవేశిస్తుంది. సో కాబట్టి అలాంటి సమస్యలు. తర్వాత ఇంకా ఏముంటాయంటే మనం ఏ కేసు అన్నా తీసుకోండి, మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అక్రమ సంబంధం కారణం అంటాడు. అది హత్య కానీ చాలా తీవ్రమైన సమస్యలన్నిటికీ హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఏ అయినా కానీ అక్రమ సంబంధాలు కారణం అంటారు. సో అలాంటి దాన్ని మనం ఇల్లీగల్ ఇది అని అంటున్నాము. కానీ చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పెరిగిన వయసున్న మహిళలు కూడా అలాంటి రిలేషన్స్లోకి తప్పనిసరి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఎవరో మగవాళ్ళ మీద ఏదో నిజంగా ప్రేమ కలిగి అలా కాదు. వాళ్ళు ఒక గృహహింసకి గురయ్యి ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి పరిష్కారం దొరకదు. ఈ వ్యవస్థలు ఏవి కూడా పరిష్కారం ఇవ్వలేవు.
అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు, వాటిని సహించి 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 ఆ ఇంటిని వదిలేసి పారిపోవడం వెళ్ళిపోవడం అనేది పరిష్కారంగా తీసుకుంటూ ఉంటారు. ఓకే. అలా వెళ్ళిపోయేటప్పుడు ఇంకొక మాట ఏముంటుందంటే, బయటకు వెళ్తే మళ్ళీ బాగా సెక్షువల్ అసాల్ట్స్ ఆన్ ఉమెన్ అనేది బయట కూడా ఎక్కువగా ఉన్నాయి. అవును. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు వీడిని వదిలేసాను బయట అందరూ మీద పడిపోతారేమో అనే ఒక భయం గూడు కట్టుకుని ఉంటుంది ఆడపిల్లకి. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పిచ్చిదో ఏచిదో ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకుని దాన్ని ఒక మార్గంగా ఎంచుకుని బయటకు వెళ్తూ ఉంటారు. సో ఆ బయటికి వెళ్ళిన తర్వాత అది బాగుంటేనేమో సరే కంటిన్యూ అవుతారు అనుకుంటాను. అది బాగాని దగ్గర మనకి మళ్ళీ తిరిగి ఇలాంటివన్నీ కూడా క్రైమ్ రేట్ పెరుగుతోంది. క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మనం తెల్లారు లేస్తే అక్రమ అని మాట్లాడతాము. బట్ ఈ సక్రమ సంబంధాల విషయాల్లో మనం అందరం కూడా ఫెయిల్ అయిపోయి వాళ్ళని ఫెయిల్ చేసి వాళ్ళకి ఆ సక్రమ సంబంధంలో సక్రమంగా కొనసాగేటువంటి అవకాశాన్ని అందుబాటులోకి తేలేక మనం ఇలా మాట్లాడుతుంటామేమో అని అనుకుంటున్నాం.